ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు అక్కడ విజయ్ గెలిచారా లేదో వెంటనే పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకొచ్చారు. విజయ్ వర్సెస్ పవన్. విజయ్ అనే వ్యక్తి ఒక పార్టీ పెట్టి వెంటనే డైరెక్ట్గా అధికారంలోకి వచ్చేంతగా వచ్చాడు. బట్ పవన్ పరిస్థితి ఏంటి, పవన్ కళ్యాణ్ ఇంకా ఈ విధంగానే ఉంటాడా, ఇట్లాగా రకరకాల ట్రోలింగ్స్. దానిపై మీ కామెంట్ ఏంటి సార్? ఇప్పుడు నాకు అనిపించేది ఏంటంటే అండి, అసలు మనం పోల్చకూడదండి. ఎందుకనంటే నేను ఇందాకే చెప్పాను, ఒక్కొక్క రాష్ట్రానికి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి. ఓకే. ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు ఏంటనంటే, ఇప్పుడు జగన్ గారు ఒక్కసారి అధికారంలోకి వచ్చారు. తమిళనాడులో వాళ్ళు ఒక్కొక్కళ్ళు 30-35 సంవత్సరాల అధికారంలో ఉండి సాచ్యురేషన్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చేటప్పటికి ఇక్కడ అసలు ఉన్నటువంటి సోషలాజికల్ రీజన్స్, డివిజన్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి. అక్కడ మల్టీపోలార్స్ ఉంటుంది, క్యాస్ట్స్. అక్కడ గౌండార్స్, తేవార్సు, వన్యార్సు, వెల్లలార్సు, వీళ్ళందరూ రకరకాల, అంటే ఒక్కొక్క పాకెట్లో ఒక్కొక్క కులం డామినేట్ చేస్తుంటుంది. చాలా క్యాస్టులు ఉన్నాయి. బేసికల్లీ దే ఆర్ ఆల్ బీసీ డామినేటెడ్ క్యాస్ట్ ఉంటాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అలా కాదు. 2 కులాలే ఎంతో కాలం డామినేట్ చేసి అధికారాన్ని వాళ్ళ చేతిలోనే పెట్టుకొని ఉన్నటువంటి పరిస్థితి. ఈ 2 కులాల క్లచెస్లో నుంచి మిగిలిన కులాలు బయటకు వస్తాయా రావా అనేది ఎవరూ చెప్పలేని ఒక పరిస్థితి. అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి సామాజికమైనటువంటి స్ట్రాటిఫికేషన్ ఒక రిజిడ్ స్ట్రాటిఫికేషన్. తమిళనాడులో లాగా అక్కడ ద్రావిడ్ సెంటిమెంట్ పనిచేస్తే ఇక్కడ కాస్ట్ సెంటిమెంటే బలంగా అతుక్కొని ఉన్నటువంటి పరిస్థితి. దానికి తోడు ఆర్థికంగా కూడా ఈ 2 కులాలు చాలా బలంగా ఉన్నటువంటి కులాలు, డిసైడ్ చేసేటువంటి కులాలు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ముందు 2009లో నుంచి పిఆర్పి వచ్చింది. వీటి నుంచి తట్టుకోవటం అనేది ఎంత కష్టమైందో మనం చూసాం ఈ పరిస్థితుల్లో నుంచి. తర్వాత 2014లో కూడా ఆయన ఈ పరిస్థితులన్నీ అర్థం చేసుకున్నాడు కాబట్టి అతను ఒక లైన్ తీసుకున్నారు, స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఈ రాష్ట్రంలో ఇంకొక 3వ ఫోర్స్ అనేది నిలబడటానికి అనుకూల వాతావరణం లేదనేది ఆయన అవగాహన చేసుకున్నారు. అవగాహన చేసుకున్న తర్వాత కాన్షీరామ్ మెథడాలజీ అప్రోచ్ ఆయన ఫాలో అయినట్టుగా నాకు అనిపిస్తుంది. ఎన్నోసార్లు ఆయన కూడా చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. ఇప్పుడు ఫస్ట్ ఆయన ఒకరిని గెలిపించడానికి ఇంకొకరిని ఓడించడానికి 2014లో పనిచేశారు. తెలుగుదేశం కూటమి, ఎన్డీఏ కూటమికి గెలిపించడానికి, అంటే 2014లో గెలిపించాడు. అవును, పోటీ చేయలేదు కానీ గెలిపించాడు. కాన్షీరామ్ చెప్పేది అదే కదా, ఎక్కడో చోట మన ప్రజెన్స్ చూపించాలని. 2019 వచ్చేటప్పటికి ఆయన కూటమిని ఓడించాడు. కూటమిని ఒకసారి గెలిపించారు, తర్వాత ఓడించారు. 24 వచ్చేటప్పటికి అధికార భాగస్వామ్యం పంచుకున్నారు. ఏమండి, ఎవరికి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఇంతకు మించి చేయగలిగినటువంటి పరిస్థితి ఇంకెక్కడన్నా ఉందా అండి? ఊరికే వ్యతిరేకించే వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రత్యర్థులు వ్యతిరేకిస్తారు కానీ ఆయన ఇవన్నిటిని అవగాహన చేసుకోకుండా ఊరికినే వెళ్తారా అండి? ఇప్పుడు ఇంకొక మాట అంటున్నారు, 15 సంవత్సరాలు అంటే నేను అదే అడగబోతున్నాను. అంటే 15 ఏళ్ళు, అది కూడా నేను అడుగుతాను. అంటే మీరు అన్నారు కదా 2014లో గెలిపించాడు, 2019లో కూటమిని ఓడించాడు, ఇప్పుడు భాగస్వామి అయ్యాడని. అంటే ఇప్పుడు జీవితాంతం పవన్ రాజకీయం ఇదేనా, జనసేన రాజకీయం ఇదేనా? అంటే ఓడించటమో, లేదంటే వేరొకరిని గెలిపించటమో, లేదంటే ఒకచోట భాగస్వామి అవ్వటమో. అతను అధికారంలోకి వచ్చి అతను సీఎం అయ్యే పరిస్థితి లేదా? అంటే మెంటల్లీ జనసేన కానీ మిగతా వాళ్ళు ప్రిపేర్ అయిపోవచ్చా? సార్ ఒక మాట సార్, పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక రోజు కోసం రాజకీయాలు చేసే విధంగా ఆయన అనుకోవట్లేదు. నా అండర్స్టాండింగ్. ఎవరైనా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇంకోళ్ళు మోయటానికి ఇష్టపడతారా అండి? అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఏది మరి ఆయన అంటున్నారు కదా 15 ఏళ్ళు మేము కలిసే ఉంటాము అంటున్నారు. అంటే అదే కలిసి ఉండటం అనేది వేరు, మోయటం అనేది వేరు. ఈ రెండింటికి తేడా చూడాలి మనం. ఆయన ఏమంటున్నారంటే కలిసి ఉంటాము అంటున్నారు. కలిసి ఉండటం అంటే వాళ్ళు ఒక్కళ్ళకే మద్దతు ఇవ్వటమా, మనకు కూడా రావటమా? కలిసి ఉండటం అంటే షేర్ చేసుకోవటం. అండ్ షేర్ చేసుకోవటం అనే దాంట్లో ఇప్పుడు విజయ్ లాంటి సిచ్యువేషన్ ఇక్కడ లేదు కాబట్టి షేర్ చేసుకోవటం అనేది వ్యాలిడే కదా. ఈరోజు ఆయన షేర్ చేసుకోవటం వల్ల ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్లో ఇప్పుడు పంచాయతీరాజ్ సిస్టమ్, ఆయన మినిస్ట్రీలో ఇప్పుడు నాకు చాలా మంది మిత్రులు చెబుతున్నారు, అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ మినిస్ట్రీస్గా దాన్ని డెవలప్ చేశారు. పంచాయతీరాజ్లో చాలా రెవల్యూషనరీ చేంజెస్ తెచ్చారని చెప్తున్నారు.
సో నా పాయింట్ ఏంటనంటే ఈరోజు గవర్నమెంట్లో షేర్ వచ్చింది, తను వాయిస్ వస్తుంది, తను చేయాలనుకున్నటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానివ్వండి వాటన్నిటిలో కూడా గవర్నమెంట్లో ఉండి మాట్లాడి ఎంతో కొంత చేయటానికి అవకాశం వస్తుంది కదా. ఓకే, ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు ఈ 15 సంవత్సరాలు మోస్తానే ఉంటారా అని అంటే వాళ్ళు కూడా ఈయన మోస్తున్నారని అనుకోవచ్చు కదా. ఓకే, నేను అనేది ఇది. ఓకే, ఇప్పుడు ఈయన కూడా వాళ్ళ నుంచి అంటే మ్యూచువల్ అండి అది. ఓకే, మ్యూచువల్. ఇప్పుడు ఒంటరిగా వెళ్ళారనుకోండి, ఒంటరిగా వెళితే అంటే మ్యూచువల్ భాగస్వామ్యము, పొత్తులు కుదుర్చుకోవటం, ప్రభుత్వం సుస్థిరత, ఇవన్నీ దాన్ని తప్పు పట్టడం, ఎందుకంటే ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో అండ్ సో ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ మీరు ఎంతకు అన్నారు విజయ్ అనే వ్యక్తి అక్కడ ఒక వైయబుల్ అండ్ విజిబుల్ ఆల్టర్నేటివ్గా కనిపించాడు అని. మరి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక విజిబుల్ వైయబుల్ ఆల్టర్నేటివ్గా కనిపించడం లేదా, చూడట్లేదు? అక్కడ ఎందుకు ప్రజలు అలా చూడటం లేదు? ఇక్కడే పాయింట్ నేను చెప్పాను. అక్కడ కూడా ఒక 2 పార్టీల వ్యవస్థ అవన్నీ ఉన్నాయి కదా. అక్కడ సామాజిక వ్యవస్థ నేను చెప్పాను, అక్కడ రాజకీయ వ్యవస్థ 35 సంవత్సరాలు సాచురేషన్లకు ఒక్కొక్కరు వచ్చి ఉన్నారని చెప్పాను. ఆ సిచ్యువేషన్కి ఆయన వైబుల్గా కనపడ్డాడు. ఓకే, విజయ్. ఆంధ్రప్రదేశ్ సిచ్యువేషన్కి పవన్ కళ్యాణ్ గారు చేసిన దానికంటే పెద్దగా చేయటానికి ఇంకేముంటుంది చెప్పండి. నెమ్మది అంటే ఒకేసారి వెళ్ళి ఏదో కొండను గుద్దుకొని ఇదవటం కంటే నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ నిలబడాలనేటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఉంది ఇక్కడ. ఇప్పుడు 15 సంవత్సరాలు మోస్తూనే ఉంటారా అని అంటే 15 సంవత్సరాల్లో ఎన్ని రాజకీయ మార్పులు వస్తాయా? కేంద్రంలో ఒక గవర్నమెంట్ ఉంది, రైట్, ఇక్కడ పరిస్థితులు మారవచ్చు. మనం ఎన్నో చూసాం దేశంలో. ఈ 15 సంవత్సరాల్లో ఆయన బేస్ పెంచుకుంటూ మధ్యలో వచ్చేటువంటి మార్పుల్ని తన పార్టీకి అనుకూలంగా, తన విధానాలకు అనుకూలంగా, తన పార్టీ భావజాలానికి అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది కదా. అంటే ఆయన ఊరికినే ఎవరైనా మొయ్యటం కోసమే, మొయ్యటంలో ఆనందం ఉంటుందా అండి? వాళ్ళు కూడా ఈయన మోస్తున్నారు కదా. అంటే నాకు సీఎం కావాలని లేదని చాలా సందర్భాల్లో పవన్ అన్నారు కదా. ఆ మాట అనటం సీఎం కావద్దు అని కాదు, కానీ నేనేదో అధికారం కోసం రాలేదు, నేను ప్రజలకు ఎంతో కొంత చేద్దామని వచ్చానని చెప్పడానికి ఆ మాట అన్నారు. కానీ డిప్యూటీ సీఎంగా ఆయన మనిషి సీఎంగా ఎందుకు గారు అంటే ఆ మాట అనటం, నేను సీఎం కావాలనుకోవట్లేదు అని అంటాం అదేంటంటే నేనేదో అధికారం కోసం వెంపర్లాడేవాడిని కాదు అని చెప్పడానికి ఆయన ఆ మాట అన్నారే తప్ప పదవి సీఎం కావద్దు అనే ఉద్దేశం కాదు. అది ఒక ఆ కోణంలో ఒక రకంగా విపరీతమైన ట్రోలింగ్. పవన్ కళ్యాణ్ విజయం చూసి నేర్చుకో, ఆయన పార్టీ పెట్టిన 2 ఏళ్లలోనే అక్కడ అధికారంలోకి వచ్చారు, నువ్వు ఒంటరిగా పోటీ చేస్తే ఖచ్చితంగా రేపొద్దున నీకు రాష్ట్ర ప్రజలు ఆహ్వానిస్తారు, నువ్వు కూటమిని నిలబెట్టడానికి ఉన్నావు, లేదంటే అక్కడ బానిసకు ఉన్నావు, ఇట్లా రకరకాలుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్స్, డైలాగ్స్. సార్ 2019లో పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా రాలేదండి, చిన్న పార్టీలను పెట్టుకొని వచ్చారు. అప్పుడు వీళ్ళందరూ ఎక్కడ పోయారు? ఓకే, ఆయన నిజానికి పవన్ కళ్యాణ్ గారు అన్ని ఎక్స్పెరిమెంట్లు చేశారు. ఫస్ట్ వాళ్ళతో ఉన్నారు. టీడీపీ గేమ్ ప్లాన్లో భాగంగా టీడీపీ ప్లాన్గానే పవన్ కళ్యాణ్ ఒంటరి పోటీగా దించిందని అప్పట్లో ఒక టాక్ స్ప్రెడ్ అయింది. సార్ నేను ఒక మాట చెప్తాను సార్, పవన్ కళ్యాణ్ గారు వైసీపీ పదే ఇదే పాయింట్ రైజ్ చేసింది. న్యాచురల్లీ వాళ్ళ అపోజిషన్ పార్టీ కాబట్టి అలా అంటారు, కానీ అంటే వీళ్ళందరికీ రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎవరి కోసం ఏదో చేసే క్యారెక్టర్ కాదండి. ఓకే, ఆయన ఏది కరెక్ట్ అనుకుంటాడో దానికోసం చచ్చిపోవడానికైనా సిద్ధపడతాడు. వాళ్ళు ఏదో ఆడిస్తే ఆడతాడు అని అంటే మరి 2017 చివరిలోకి వచ్చేటప్పటికి టీడీపీని పక్కన పడేసి బయటికి ఎందుకు వచ్చారు? అది కాదండి, ఆయనకు నచ్చకపోతే మాత్రం దేవుడినైనా ఆయన అంతే చేస్తారు. అదే ఆయన అంతే. నేను అనేది ఏంటంటే రాజకీయాల్ని సరైన దిశలో అర్థం చేసుకోకుండా పక్కదారి పట్టించే విధంగా అర్థం చేసుకుంటే అవతల వాళ్ళకు కూడా నష్టమే. ఈ ట్రోలింగ్ వీళ్ళందరూ చేసేది ఎవరు? ప్రత్యర్థులు చేస్తారు, రాజకీయ ప్రత్యర్థులు కలవద్దని కోరుకుంటారు కాబట్టి, సింగిల్గా పోటీ చేస్తే వాళ్ళు గెలుస్తారు కాబట్టి వాళ్ళు అది కోరుకుంటారు. కానీ 2024లో పవన్ కళ్యాణ్ గారు ఎజెండా ఏంటి? ఆయన ఒక టార్గెట్ పెట్టారు. ఆయన గెలవాలి, సీఎం కావాలనే టార్గెట్ కంటే కూడా జగన్ గారి ప్రభుత్వం వెళ్ళిపోవాలి అనేది ఆయన ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఆ టార్గెట్ కి అనుకూలంగానే అంటే జగన్ ఓడిపోవాలని పవన్ కోరుకున్నాడు, కానీ తాను గెలవాలని కోరుకోలేదు. అంటే ఇక్కడ 2 పాయింట్లు, అక్కడే వాళ్ళ స్ట్రాటజీ, పొలిటికల్ ప్లానింగ్ మిస్ అవుతుందని ఒక పాయింట్ కొందరనే మాట. అది రాంగ్ అండి. ఎందుకనంటే అవతల వాళ్ళ డిఫీట్ లో మీకు ఒక స్పేస్ క్రియేట్ అవటం కూడా ఉండొచ్చు. వాళ్ళు ఉన్నంత కాలం ఒక అన్డెమోక్రటిక్ పరిపాలన ఉంది అని మీరు అనుకున్నప్పుడు ఆ అన్డెమోక్రటిక్ సిస్టమ్ అనేది పక్కకు పోవాల్సినటువంటి అవసరం
ఉంది అని మీరు భావించినప్పుడు అలా మాట్లాడతారు. ఉదాహరణకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే కాకినాడ ఏ విధంగా మాట్లాడారు, ఎంత పచ్చిగా మాట్లాడారు. తర్వాత వీళ్ళెవరో అనిల్ అనే ఒక ఆయన, ఆమెవరో శ్రీరెడ్డి ఎవరో వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ అనవసరమైన విషయాలు ఎన్నెన్నో మాట్లాడి ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారు. ఆ పరిస్థితుల్లో వ్యక్తిగతంగాను వ్యవస్థాపరంగాను తను వీళ్ళు పోవాలి అనుకోవటం ఆయన ఒక టార్గెట్. అలాంటిది ఈ ఎలక్షన్ జగన్ డీథ్రోన్ చేయాలి అని ఆయన ఎన్నోసార్లు చెప్పారు. వైసీపీని ఓడించడమే ఈ టార్గెట్ అని చెప్పి అన్నారు. అండ్ వైసీపీని ఓడించడం అనే దానిలో ఆయన నిలబట్టం కూడా ఉంటుంది. అది మనం అంటే మనకి ఇష్టం లేనప్పుడు మనం అంటే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసే ఛాన్స్ లేనట్టేనా? 15 ఏళ్ళు కలిసి ఉంటామంటే ఖచ్చితంగా అంటే ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ టీడీపీ జనసేన ఈ అలియన్స్ అనేది 15 ఏళ్ళు కొనసాగుతుంది. సార్ సాచురేషన్ ఇక్కడ కూడా రావచ్చు. ఆయన ఇండివిజువల్గా పోటీ చేసే వాతావరణం లేదు. రెండు ఆయన్ని ఒక విజిబుల్ అండ్ వైబుల్ ఆల్టర్నేటివ్గా ప్రజలు చూసే వాతావరణం ఆంధ్రప్రదేశ్లో లేదు. నేను అట్లా అంటలేదు సార్. సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది, అప్పటిదాకా ఆయన వెయిట్ చేస్తారు. ఆయన వైబుల్ ఆల్టర్నేటివ్గా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏజ్ 54, ఆయన అన్న 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు లేదు 70 ఏళ్ళకు అంటే 69-70 ఏళ్ళకి రీచ్ అవుతుంది. సార్ ఒక మాట సార్, 2 సంవత్సరాల్లోనే రాజకీయ పరిణామాలు చాలా మారిపోవచ్చండి. 15 సంవత్సరాలు అనేది ఒక రిలేషన్ని నేను కోరుకుంటున్నాను, మనకు ఒక విజన్తో వెళదామని ఆయన చెప్తున్నారు. కానీ 3 సంవత్సరాల్లోనే సిచ్యువేషన్స్ మారొచ్చు. ఆ సిచ్యువేషన్ ని క్యాప్చర్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. నేను సిచ్యువేషన్ అనుకూలంగా వస్తే క్యాప్చర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. 3 ఏళ్ళు అంటే 2029 వచ్చే ఎన్నికలు, అది కూడా కావచ్చు. లేకపోతే ఎప్పుడైనా నేను అనేది ఏంటంటే ఆయన 15 సంవత్సరాలు అనేది ఏంటంటే ఒక రిలేషన్షిప్ని అలా చూపిస్తూ మనం అన్డెమోక్రాటిక్ గా ఉండొద్దు, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి 15 సంవత్సరాలు మీతో ఉండాలనుకుంటున్నాను. దాంట్లో నాకు అనిపించేది నేనున్నా మీతో, లేకపోతే మీరు ఉండరు అని చెప్పడం కూడా ఒక కాషన్ కూడా ఉండొచ్చు. సో వాళ్ళందరూ ఇప్పుడు ఒకవేళ ఈయన ఒంటరిగా పోటీ చేస్తే ఒక చిన్న మాట, ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. ఏమనంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఈయనకు అవకాశం వచ్చి ఉండేది అని చాలా మంది అంటున్నారు. దాన్ని నేను ఒప్పుకోవట్లేదు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండి పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా వెళ్ళుంటే తెలుగుదేశం ఉండేది గ్రౌండ్ లో, వాళ్ళు వచ్చి పోటీ చేసేవాళ్ళు కదా, ఈయన కూడా పోటీ చేసేవాళ్ళు. అప్పుడు ఓటు స్ప్లిట్ అయ్యేది. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోరుకుంటున్నారో ఇది పక్కకి వెళ్ళిపోవాలని, అది జరగదు. ఆ పాయింట్ కోసం ఆయన వ్యతిరేక ఓటు చీలొద్దు అనేటువంటిది పెట్టుకోవటం, ఇదంతా కూడా మనం ఆ కనెక్టివిటీలోనే చూడాలి. అది ఆయన సక్సెస్ అయ్యాడు. అందుకని ఈ సిచ్యువేషన్ లో వైబుల్ క్యాండిడేట్ అనేది ఆయన అంటే సిచ్యువేషన్ వైబుల్ కాలా, ఆయన కాదు వైబుల్ క్యాండిడేట్ అని చెప్పడం. ఇక్కడ సిచ్యువేషన్ రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితుల్లో ఇంకా కొంత మార్పు రావాల్సిన అవసరం ఉంది. బహుశా ఆయన ఈ 15 సంవత్సరాల్లో అది వస్తుందని ఎదురు చూస్తూ ఉండొచ్చు. మనం పాకిస్తాన్ లో చూసాం, 2% ఓట్లతో ఆయన పిఎం అయ్యారు. చెప్పలేము, అది ఎప్పుడైనా జరగవచ్చు. 15 సంవత్సరాలు ఈయన మోస్తున్నాడు, ఈయన ఏదో కింద ఉన్నాడు అని నేను అనుకోవట్లేదు. అది ఎప్పటికైనా మారొచ్చు కూడా, ఎంత తొందరలో కూడా మారొచ్చు. థ్యాంక్ యూ శ్రీపతి రాముడు గారు.